1999 జూలై 26 ఈ తేదీ అంటే భారతీయులందరికీ ఎంతో గర్వకారణం. అదే సమయంలో అమూల్యమైన 500 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం కూడా. అటువంటి సగర్వ విషాదాల సమ్మేళనమే కార్గిల్ దివస్. 1999 జూలై 26న మన సైనిక వాయుసేన బలగాలు అసాధ్యం సుసాధ్యం చేసి చూపాయి. ఆకాశాన్నంటే కొండలపై నరాలు కొరికే చలిలో తమ సత్తాలోని సెగ ఏంటో పాకిస్తాన్కు, అది ఉసిగొల్పి పంపిన ఉగ్రవాదులకు చవి చూపించాయి. దొడ్డిదారిన కళ్ళుగప్పి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్కు గుణపాఠం చెప్పిన 100 మంది సైనికుల ప్రాణత్యాగాలకు ఫలితమే కార్గిల్ విజయం. అసలు కార్గిల్ యుద్ధానికి ఎక్కడ నాంది పడింది? యుద్ధం జరగడానికి ముందు ఏం జరిగింది తెలుసుకోవాలంటే కార్గిల్ యుద్ధానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. కార్గిల్ యుద్ధానికి అసలు కారణం సియాచిన్ ప్రాంతం. ఇది 20,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సియాచిన్ భారత్, పాక్, చైనా బోర్డర్లను కలుపుతూ మధ్యలో ఉంటుంది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని వదిలి వెళ్లినప్పుడు ఈ ప్రాంతాన్ని సరిగా పంచకుండానే వెళ్లిపోయారు. దీంతో భారత్, పాక్ల మధ్య సియాచిన్ ఘర్షణ తలెత్తింది. 1949 నాటి కరాచీ ఒప్పందం, 1972 నాటి సిమ్లా ఒప్పందాలు సియాచిన్ను ఎవరు నియంత్రిస్తున్నారో వివరించలేదు. 1949లో భారత్, పాక్ల మధ్య ఒక సంధిరేఖా ఒప్పందం కుదిరింది. ఐక్యరాజ్య సమితి సైనిక పరిశీలక బృందం కూడా దాన్ని గుర్తించింది. 1956, 58లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సియాచిన్తో పాటు ఇతర హిమానీ నదాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రచురించింది. అయితే సియాచిన్ లాంటి అతి శీతలమైన బీడు భూమిని భారత్, పాకిస్తాన్లు పట్టించుకోవని ఐక్యరాజ్య సమితి అధికారులు భావించారు. కానీ ఆ ప్రాంతం కోసమే పాక్ కుయుక్తులు పన్నడం మొదలుపెట్టింది. దీంతో పాక్ సైన్యం తోక ముడుచుకుని వెళ్లిపోయింది. కానీ ఆ తొలి ఘర్షణ తరువాత 3 ఏళ్ల పాటు భారత సైన్యం ఆక్రమించుకుని ఉన్న కనుమలకు దాపున ఉన్న శిఖరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలోనే పాకిస్తాన్ ఉంది. ఈ ప్రయత్నాల్లో వారు పొందిన విజయాల్లో ఒకటి బిలఫోండ్లా ఎదురుగా ఉన్న ప్రదేశం. పాకిస్తాన్ దానికి ఖైద్ పోస్ట్ అనే పేరు పెట్టింది. 3 ఏళ్ల పాటు అక్కడి నుండి భారత శిబిరాలను ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే 1987 జూన్ 25న బ్రిగేడియర్ జనరల్ చందన్ యుగ్యాల్, మేవరీందర్ సింగ్, లెఫ్ట్ రాజీవ్ పాండే, నాయిబ్ సుబే బాణా సింగ్ల నేతృత్వంలోని భారత సైన్యం ఖైద్ పోస్ట్పై దాడి చేసి దాన్ని పాకిస్తాన్ దళాల నుండి వశపరుచుకుంది. ఈ దాడిలో సుబే, బాణాసింగ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు వారికి పరమవీర చక్ర పురస్కారాన్ని బహూకరించారు. ఈ పోస్టుకు అతడి పేరును బాణాసింగ్ పోస్టుగా పిలుస్తున్నారు. దీనికి ఆపరేషన్ రాజీవ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1987 సెప్టెంబర్లో ఖైద్ పోస్ట్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలో పాకిస్తాన్ ఆపరేషన్ ఖైదత్ చేపట్టింది. కొత్తగా నిర్మించిన ఖఫ్లూ గారిసన్ వద్ద ఇందుకోసం పెద్ద ఎత్తున బలగాలను సమకూర్చారు. దీన్ని పసిగట్టిన భారత్ ఆపరేషన్ వజ్రశక్తిని చేపట్టి దాన్ని ఎదుర్కొంది. దీంతో పాక్ బలగాలు మరోసారి తోక ముడవక తప్పలేదు. ఈ ఓటమిపై కసి పెంచుకున్న జనరల్ పర్వేజ్ ముషారఫ్ న్యూక్లియర్ దేశమైన భారత్ను ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా న్యూక్లియర్ శక్తి ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ క్రమంలోనే 1998లో పాకిస్తాన్ను న్యూక్లియర్ దేశాల్లో ఒకటిగా చేర్చాడు. మరోవైపు ఇండియా, పాక్ల మధ్య విద్వేషాలను తగ్గించడానికి ప్రధానులు వాజ్పేయి, నవాజ్ షరీఫ్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో భారత్పై పగతో రగిలిపోతున్న ముషారఫ్ మరో 3 పాక్ ఆర్మీ అధికారులతో కలిసి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు తెలియకుండానే కార్గిల్పై యుద్ధానికి ప్లాన్ వేశారు. వింటర్లో ఇండియన్ ఆర్మీ కార్గిల్ ప్రాంతాన్ని ఖాళీ చేస్తుందన్న విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయాల్లోని మిగతా ప్రాంతాల్లాగా కార్గిల్ ప్రాంతంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. శ్రీనగర్, లేహ్లను కలిపే జాతీయ రహదారి కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతంలోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కిలోమీటర్ల పొడవున కొండల పైనుంచి కాల్పులు జరపాలని నిర్ణయించారు. కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్య కారణమేమంటే చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరాలను స్వాధీనపరచుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించడం. అంతేకాదు, ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల
కింద నుంచి పోరాడే వారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉండాలి. దానికి తోడు గడ్డ కట్టుకుపోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు మరో అడ్డంకి అవుతాయి. కాబట్టి భారత్ సైన్యాన్ని చాలా ఈజీగా నిలువరించొచ్చు అని ముషర్రఫ్ ప్లాన్ వేశాడు. అంతేకాదు 17,000 అడుగుల ఎత్తులో ఉన్న హిల్స్ పైకి భారత్ సైన్యం యుద్ధ ట్యాంకులను తీసుకురాలేదని ముషర్రఫ్ భావించాడు. అందుకే భారత సైన్యానికి మిషన్ గన్లతో యుద్ధం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా ఉంటుంది అనుకున్నాడు. దీంతో కార్గిల్ తమ ఆధీనంలోకి వస్తుందని, సియాచిన్ని అప్పగిస్తేనే కార్గిల్ను భారత్కు అప్పగిస్తామని డిమాండ్ చేద్దామని ముషర్రఫ్ పగటి కలలే కన్నాడు. దీంతో శీతాకాలంలో పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహిదీన్ల రూపంలో భారత్ కాశ్మీర్లోకి పంపింది. ఈ చర్యకి ఆపరేషన్ బద్ర్ అని పేరు పెట్టుకుంది. దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచిన్ నుండి వెనక్కి పంపడం మాత్రమే కాదు, భారత్ని కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఇరుకున పెట్టడం కూడా. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశమవ్వాలని పాక్ ఉద్దేశం. అనుకున్నదే తడవుగా తమ ప్లాన్ని అమలుపరిచారు. సాధారణంగా చలికాలంలో సైన్యం తమ పోస్టులను వదిలి వెచ్చగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్తాయి. భారత సైన్యం ఎప్పటిలాగానే తమ బంకర్లు ఖాళీ చేసి వేరే చోటికి తరలి వెళ్లాయి. వ్యూహం ప్రకారం పాకిస్తాన్ అదను చూసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. కార్గిల్, లడఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం భారత్ చేజారిపోతుంది. సియాచిన్ గ్లేషియర్కి వెళ్లే మార్గాల్ని మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కార్గిల్ ప్రాంతం రక్షణ పరంగా భారత్కు అత్యంత కీలకమైంది. దీనిని కైవసం చేసుకుంటే లడఖ్ను కైవసం చేసుకుని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ పన్నాగం. కార్గిల్ ప్రాంతం వైపుగా ఉన్న పాక్ సేనలకు భారత సైనికులు సులభంగా కనిపిస్తారు. దీంతో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని. భారత్ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు కాబట్టి భారత సైన్యం పలుచబడి పాకిస్తాన్కు అనుకూలంగా మారుతుందని దాయాది దేశం పన్నాగం. దీనిలో భాగంగా తమ సైన్యం చేత కార్గిల్ను ఆక్రమించింది. ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్లిందన్న విషయం భారత సైన్యానికి గాని భారత ప్రభుత్వానికి కానీ తెలియదు. మరోపక్క ఇదంతా పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్కి తెలియదు. ఇదేమీ తెలియని ఇరు దేశాల ప్రధానులు వాజ్పేయి, నవాజ్ షరీఫ్లు ఇద్దరు లాహోర్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు వాజ్పేయి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. అయితే మే నెలలో కానీ విషయం మనకు తెలియలేదు. గస్తీకి వెళ్లిన 2 బృందాలు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సౌరవ్ కాలియా నేతృత్వంలో మరో బృందాన్ని పంపారు. కానీ వారు కూడా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ సెక్టార్కు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి సైన్యానికి ఎదురయ్యాడు. ఎవరు నువ్వు, ఇక్కడ ఏం పని చేస్తున్నావు అని జవాన్లు ప్రశ్నించగా తానొక పశువుల కాపరినని, తన గేదె తప్పిపోవడంతో వెతుక్కుంటూ అక్కడికి వెళ్లానని, అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తమ గేదెను చంపి తినేశారని చెప్పాడు. అంతేకాకుండా మన భారత సైనికులు దాదాపు 50 నుంచి 60 మంది మృతదేహాలు అక్కడ పడున్నాయని చెప్పాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు అని, ఎన్ని బంకర్లున్నాయని పూసగుచ్చి చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతోనే భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని, కార్గిల్ వైపుగా వెళ్లే రహదారులను మూసివేసి పాక్ సైన్యానికి, ముష్కర్లకు ఏం వెళ్లకుండా నిరోధించగలిగారు. నాటి ప్రధాని వాజ్పేయి రక్షణ నిపుణులతో చర్చించి పాక్కు ధీటైన వ్యూహాన్ని అమలు చేశారు. నేలపై ఉన్న సైన్యానికి వాయుసేన పూర్తి అండగా నిలవగా బోఫోర్స్ ఫిరంగుల గర్జనకు పాక్ హడలిపోయింది. ఇక చరిత్రలో మొదటిసారి పూర్తి స్థాయిలో మన వాయుసేన భూమి మీద సైన్యానికి మద్దతుగా నిలిచింది. కార్గిల్ వార్లో కార్గిల్ యుద్ధం ఆ విధంగా మన ఎయిర్ ఫోర్స్ సత్తా కూడా రుజువు చేసింది. సుమారు 1,00,000కు పైగా సైన్యాన్ని భారత్ కార్గిల్కు పంపించింది. అలా సుమారు 2 నెలల పాటు భారత సైన్యం మొక్కవోని దీక్షతో శత్రు సైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్లో తిరిగి మువ్వన్నెల జెండా ఎగరేసింది. ప్రపంచ చరిత్రలో కార్గిల్ యుద్ధం ప్రత్యేకమైంది. ఇది పూర్తిగా పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన యుద్ధం. శత్రు సైన్యం కొండపైన, మన సైన్యం కింద ఉంది. కొండ కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా కష్టంగా మారింది.
అయినా సాహసంతో పైకి ఎక్కి కొండల మీద పాగా వేసిన దాయాది సైన్యాన్ని తరిమి కొట్టారు మన సాహస సైనికులు. బోఫోర్స్ యుద్ధ ట్యాంకర్లను అంత ఎత్తు పైకి తరలించడం సాధ్యం కాదని పాక్ సైనికులు భావించారు. కానీ మన భారత జవాన్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి బోఫోర్స్ ట్యాంకర్లను పైకి తీసుకువెళ్లారు. పైకి తీసుకువచ్చేప్పుడు పైన ఉన్న శత్రు సైన్యానికి కనబడకుండా చాలా కష్టపడింది ఇండియన్ ఆర్మీ. అందుకే శత్రు సైన్యం కంటపడకుండా ఉండేందుకు రాత్రి వేళల్లో దట్టమైన చీకటి అలుముకున్నప్పుడే కేవలం టార్చ్ లైట్ల వెలుగులో అంత పెద్ద ట్యాంకర్లు పైకి తరలించేవాళ్లు. మళ్లీ వెలుతురు రాగానే తరలిస్తున్న యుద్ధ ట్యాంకర్లు కనబడకుండా కప్పిపెట్టి ఉంచేవారు. ఒకవేళ ప్రత్యర్థి సైనికులు ఎలాంటి బాంబులు ప్రయోగించినా ట్యాంకర్లకు నష్టం కలగకుండా అలా ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 1999 మే 27న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న MiG-27లో ఇంజిన్ లోపాలు రావడంతో బటాలిక్ సెక్టార్లో ఉండగా పారాచూట్ సాయంతో బయటపడ్డాడు. అయితే అది పాక్ భూభాగం కావడంతో ఆయన బందీ అయిపోయాడు. దీంతో నచికేత జాడ కనిపెట్టడానికి వెళ్లిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. అప్పటి వార్తల ప్రకారం ఆయన విమానం కూలిపోవడానికి ముందే బయటకు క్షేమంగా వచ్చినప్పటికీ పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. అలా ఈ యుద్ధంలో 537 మంది జవాన్లు అమరులవ్వగా 1363 మంది క్షతగాత్రులయ్యారు. ఒక జవాన్ పాకిస్తాన్ చేతికి బందీగా చిక్కాడు. అటు పాకిస్తాన్కు చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. 8 మంది బందీలుగా చిక్కారు. కొండపైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువగా నష్టం జరిగింది. పర్వత శిఖరాలపైకి ఎగబాకుతూ సైనికులు పర్వత ప్రాంతం పైభాగం నుంచి దాడులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మన సైనికులు వీరోచితంగా పోరాడారు. ఎత్తులో మన జవాన్ల మాదిరిగా యుద్ధం చేయడం అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల సైనికులకు కూడా సాధ్యం కాదని స్పష్టమైంది. తర్వాతి కాలంలో పర్వత ప్రాంత యుద్ధం గురించి మన సైన్యం అమెరికా సైనికులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇక కార్గిల్ యుద్ధంతో పాక్ను ఉగ్రవాద దేశంగా, పాక్ను ప్రపంచ దేశాల ముందు ఆధారాలతో సహా ఉంచగలిగింది భారత్. అయితే వారితో తనకు సంబంధం లేదని మొదట పాక్ బుకాయించినప్పటికీ ఆ తరువాత అంగీకరించక తప్పలేదు. దీంతో పాక్ అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. అగ్రరాజ్యమైన అమెరికా సహాయం కోసం వెళ్లినా పాక్ ప్రధానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ షాక్ ఇచ్చారు. పాక్ భారత్ పైకి యుద్ధానికి వెళ్లబోతోందన్న విషయాన్ని తమకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పుడో తెలిసిందని, వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే తాము భారత్కు సాయంగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు చైనా సైతం ఈ యుద్ధంలో పాక్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పాక్ తన తప్పు తెలుసుకుని యుద్ధం నుంచి తప్పుకుని ఉండకపోతే ఆ దేశం నామరూపాలు లేకుండా పోయేదని కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఒకానొక దశలో పాక్పై వైమానిక దాడితో పాటు అణుదాడికి ప్రధాని వాజ్పేయి సిద్ధపడ్డారని, అయితే చివరి నిమిషంలో దాయాది మనసు మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని నిపుణులు అంటారు. ఏదేమైనా మన సైనిక పాటవానికి, యుద్ధ వ్యూహాలకు మచ్చుతునక కార్గిల్ యుద్ధం. పాక్ దుశ్చర్యకు దీటుగా సమాధానం చెప్పి కార్గిల్ విజయంతో ప్రపంచానికి మన పవర్ ఏంటో చాటింది భారత్. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడిన సైనికులదే ఈ విజయం. అందుకే కార్గిల్ యుద్ధం ముగిసి విజయం వరించిన జూలై 26ని కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకొని ఆ వీర సైనికులకు, అమరులకు దేశమంతటా నివాళులర్పిస్తారు. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం.